ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 19వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందిస్తూ అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం తగ్గింపు మనసు. దేవుని వాక్యం చదువుకుందామండి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డారు, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మరి ఈ దినాలు అనేక మంది డెంగ్యూ ఫీవర్స్తో, టైఫాయిడ్స్తో, ఆయా హెడేక్స్తో, ఆయా రోగాలతో బాధపడుతూ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. చిన్న బిడ్డలు, పెద్దలు, వృద్ధులు అనేక మంది బాధపడుతున్నారు. మీ అందరి కోసం మేము ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తాం. యేసయ్య పొందిన గాయముల చేత మనకు స్వస్థత, విడుదల కలుగుతుంది. దేని బిడ్డ సమయంలో చదవబడినటువంటి భాగంలో యేసు ప్రభు వారు ఈ విషయాన్ని చెప్పారు. ఈ ఉపమాన సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు తామే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తక్కువగా చూసేవారికి కథ చెప్పాడు. 9వ వచనంలో ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. మొదటగా పరిసేయుడు ఆ యొక్క లూకాసు సువార్త 18వ అధ్యాయం 11-12 వచనాలు దూరంగా నిలబడి ఇలా ప్రార్థించాడు: దేవా, నేను దోచుకునేవాడిని, అన్యాయస్తుని, వ్యభిచారిని కాను, ఈ సుంకరం వంటి వాడిని కాను. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో 10వ వంతు ఇస్తాను. తను తాను ఇతరులతో పోల్చుకొని తన మంచి పనులు లెక్కపెట్టి తను తాను హెచ్చించుకున్నట్లుగా చూస్తున్నాం. సుంకరి 13వ వచనంలో దూరంగా నిలబడి పరలోక వైపు కూడా చూడలేక రొమ్ము కొట్టుకుంటూ, దేవా, పాపినైనా నన్ను కరుణించమని అన్నాడు. సుంకరులు రోమా ప్రభుత్వానికి పనిచేసే ద్రోహులుగా చూపబడేవారు. అతని దగ్గర చెప్పుకోవడానికి మంచి పనులు లేవు. దేవుని కరుణ కోసమే మాత్రమే అడిగాడు. ఈ యొక్క లూకాసు సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఈ మనుషుడు తన ఇంటికి నీతిమంతుడిగా వెళ్ళాను. అతను కాదు, నీతిమంతుడిగా అనగా దేవునితో సరిచేసుకొనబడ్డవాడుగా, దేవుని తీర్పులో నీతిమంతుడిగా ప్రకటించబడ్డాడు. మంచి పనులు చేసిన పరిసేయుడు కాదు, పాపినైన సుంకరి దేవునితో సరిచేసుకోబడి ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే అతడు ఖాళీ చేతులతో వచ్చి దేవుని కరుణ నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఎప్పుడైనా నేను పాపినని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నావా? నీ పాపాన్ని ఒప్పుకొని మరి ప్రభు సన్నిధిలో తగ్గింపగలిగి ఉన్నావా? అప్పుడు నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తను తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడని ప్రభువారు చెప్పాడు. ఈ యొక్క ఉపవార విషయంలో మనం చూసినట్లయితే తను తాను హెచ్చించుకోవడం అంటే తన నీతిని తానే కట్టుకోవడం, ఇతరులతో పోల్చుకోవడం, తన పనులపై నమ్మకం పెట్టుకోవడం. దేవుడు దీన్ని ఎదిరిస్తున్నట్లుగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నాం. తను తాను తగ్గించుకోవడం, నేను పాపినని ఒప్పుకోవడం, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని గ్రహించి దేవుని కరుణపై ఆధారపడటం. దేవుడు ఇలాంటి వారితో ఉంటాడు. యెషయా 57వ అధ్యాయం 15వ వచనం. నీతి కరుణ ద్వారా వస్తుంది, మెరిట్ ద్వారా కాదు. పరిసేయుని తప్పు ఉపవాసము, దశంభాగం కాదు, అతని గర్వం. దేవుడు తనకు రుణపడి ఉన్నాడు అనుకున్నాడు. సుంకరి తనకు ఎలాంటి హక్కు లేదని తెలుసుకొని అన్నీ పొందుకున్నట్లుగా చూస్తున్నాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24-26 వచనాలు చదవండి. దేవుని త్రాసు తారుమారుగా ఉంటుంది. లోకం మతపరమైన, నైతికమైన, విజయవంతమైన వ్యక్తిని దేవుని దగ్గర అనుకుంటుంది. యేసుప్రభువు చెప్తున్నాడు, పశ్చాత్తాపడే పాపి దగ్గర మాత్రమే మరి కృప దొరుకుతుంది. తగ్గింపే కృపకు కృపకు ద్వారం. నీకు కృప అవసరమని ఒప్పుకున్నంత వరకు దాన్ని పొందలేవు. అందుకే సుంకరి ఇంటికి నీతిమంతుడిగా వెళ్ళాడు. అతని ప్రార్థన కేవలం 7 మాటలు మాత్రమే: దేవా, పాపినైనా నన్ను కరుణించము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అత్యుత్తమైనది అన్ని అర్థాలు ఇచ్చే ఎక్స్లేసియర్ అనే ప్రసిద్ధి చెందిన మాట చరిత్రలో ప్రత్యేకించి వ్యాపార రంగంలో అనాదిగా ఉపయోగించబడుతుంది. ఈ మాటలో ఉన్న లోతైన భావాన్ని గురించి మనం చూసినట్లయితే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపడతాడని బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుంది. మానవుడు పైకి పోవాలంటే అతని ముందున్న ఏకైక మార్గం క్రిందికి వెళ్ళటమే. ఎదిగే కొలిది ఒదిగి ఉండుట అని లోకోక్తి మనం చూస్తాం. అంటే మానవుడు అత్యుత్తమైన స్థానాన్ని చేరుకోవాలంటే అతను అత్యంత తగ్గు స్థానాన్ని స్వీకరించాలన్నమాట. ఇప్పుడు పరలోకంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఒకప్పుడు తాను అత్యంత తగ్గు స్థానం స్వీకరించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు. మరణం అవునంతగా అనగా శిలువ మరణం అంతగా ప్రియప్రభు వారు ఎంతగానో తగ్గించుకున్నాడు.
నీలా వినయాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఈ భూమి మీద ఎవరున్నారండి? మన ప్రభులాగా మౌనంగా అవమానాలు భరించిన వ్యక్తి ఈ లోకమంతట్లో ఎవరున్నారండి? ఆహా, ఎంతటి తగ్గింపు, ఎంతటి దీన మనసు! అత్యున్నతమైన స్థానానికి ప్రభుని హెచ్చించింది ఏంటండి? ఆయన తగ్గింపు మనసే. దేవుని బిడ్డ, నువ్వు హెచ్చింపబడాలా? నువ్వు మరి ఆత్మీయంగా, ఆర్థికంగా, భౌతికంగా అన్ని విషయాలు మరి సమాజంలో, సంఘంలో నువ్వు ఎదిగి ఫలించాలంటే నీవు తగ్గించుకోవాలి. సమాజానికి గొప్ప సేవ చేసిన సజ్జనుడైన ఒక కోటీశ్వరుడు బల వద్ద ఒకసారి ప్రార్థన గురించిన ప్రస్థానం వచ్చింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్న ఆహుతులంతా ప్రార్థన గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. చివరిగా ఆ కోటీశ్వరుడు మాట్లాడుతూ ప్రార్థనపై తనకు అంతగా నమ్మకం లేదని, ప్రార్థన తనకు అంతగా అవసరం లేదని చెప్పాడు. కోరినవని తన వద్ద సమృద్ధిగా ఉన్నందున ప్రార్థించే అవసరమే తనకు లేకుండా పోయిందని అతను అన్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, ఇక నేను దేనికోసం ప్రార్థించాలి అని అతడు పరిహాస ధోరణిలో అన్నాడు. అతను ఆ విందు బల వద్ద కూర్చున్న స్కాటిష్ విశ్వవిద్యాలయం ప్రధానాచార్యుడు గారు అతడితో ఇలా అన్నాడు, కానీ మీరు ప్రార్థించాల్సింది ఒకటి ఉంది. ఏంటది? ఆ కోటీశ్వరుడు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. వినయం. మీరు వినయం కోసం, తగ్గింపు కోసం ప్రార్థించాలి. మనం ఈ లోకంలో ఎన్ని ఉన్నా, మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా మనలో వినయం లేకపోతే మన జీవితం వ్యర్థమే. దేవుడిచ్చిన సమృద్ధి కోసం, ఆయన చూపించిన దయా కనికరాల కోసం, ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించే వినయ మనసు మనకు తప్పక అవసరం. వినయ మనసు కోసం మనం ఆయనకి తప్పక ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డ, ఆ రీతిగా ప్రార్థన చేయటకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన గాక, దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరినీ దీవించండి. మాలో తగ్గింపు మనసు దయచేయండి, హెచ్చింపు మనసు తీసివేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ, షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ప్రభా. ఈ దినం పుట్టినదినాల, వాహదినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకృటిని బిడ్డకు ధర్మించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ దినాల్లో ఎంతోమంది టైఫాయిడ్స్తో, డెంగ్యూ ఫీవర్స్తో, ఆపరేషన్స్తో, నాయన క్యాన్సర్స్తో, ఫిట్స్తో మా తండ్రి, ఇంకా ఆయా తలపోట్లతో నాయన మా తండ్రి బాధపడుతుండగా ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు పాదములను ప్రవహింపజేస్తున్నాను. ఆయన స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాను తండ్రి. ఓలిటీటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసనాన్ని, విధవరాన్ని, దిక్కులేని బిడ్డలు, తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చమని, ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి, నడిపించి బలపరచును గాక. ఆమేన్.